బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో పోలీస్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ అంబటి వెంకటేశ్వర్లు, పోలీస్ కార్యాలయంలో ఎస్ఐ సంతోష్ రెడ్డి జెండా ఎగరవేసి జెండా వందనం చేశారు. అనంతరం సిబ్బంది, విద్యార్థులు జాతీయ గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మన సొంత దేశాన్ని పరిపాలించుకునేందుకు డాక్టర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని నిర్మించారన్నారు. 1950వ సంవత్సరంలో భారత రాజ్యాంగం, 1990వ సంవత్సరంలో భారత రాజ్యాంగం పూర్తిగా అమల్లోకి వచ్చిన దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం సంతోషదాయకం అన్నారు. ప్రతి ఒక్కరూ త్యాగమూర్తులను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను వినియోగించుకోవాలని తెలిపారు. ఈరోజు 77వ రిపబ్లిక్ వేడుకల సందర్భంగా ఈరోజు మన బుచ్చిరెడ్డిపాలెం మండల కార్యాలయంలో ఈ విధంగా ఫ్లాగ్ హోస్టింగ్ జరిగింది. మీ అందరికీ అసలు మనం జనవరి 26వ తారీఖున రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకునేది అనేది అందరికీ తెలియాలి. ఎందుకంటే ఆ రోజు మనం బ్రిటిషర్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పి మన భారతదేశానికి వచ్చి, ఆ తర్వాత వాళ్ళు ఒక వ్యాపారం చేసుకోవడానికి మన దేశానికి వచ్చి, ఆ తర్వాత అంచెలంచెలుగా వాళ్ళు మన దేశంలో ఉన్న అప్పట్లో ఉన్న పరిస్థితుల్ని వాళ్ళు బేరీజు వేసుకుని తర్వాత మన మధ్య తగువులు పెట్టి చిచ్చులు పెట్టి ఈ భారతదేశం మొత్తాన్ని దాదాపుగా ఆక్రమించేసి వాళ్ళు పరిపాలన చేసేవాళ్ళు. అలాంటి పరాయి పాలన మనకు వద్దు అని చెప్పేసి ఎంతోమంది మహనీయులు త్యాగాల ఫలితంగా మనకి ఈ స్వాతంత్రం 1947 ఆగస్టు 15 వచ్చింది. ఆ తర్వాత మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి. కాబట్టి ఆ తర్వాత మనం ఏం చేసాం, ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకొని ఎట్లా పరిపాలించుకోవాలి అనే దానికి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ రాజ్యాంగం రచించిన తర్వాత ఆ రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేదీ నుంచి మనం ఈ విధంగా మనమే పరిపాలించుకుంటున్నాం. కాబట్టి ఆ రోజు నుంచి మనం స్వతంత్రం అయ్యాం. కాబట్టి అయ్యాము ఇక్కడ మనమే పరిపాలన చేసుకుంటున్నాం. కాబట్టి ప్రతి సంవత్సరం జనవరి 26వ తారీఖున రిపబ్లిక్ డే జరుపుకోవాలని ఆ రోజు నిశ్చయించినందున మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆ తర్వాత మనం చూసాం 1950 జనవరి 26 అప్పుడు మనకి ఈ విధంగా మనకి ఈ రిపబ్లిక్ డేని స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటికి కూడా దాదాపు ఇది 77వ రిపబ్లిక్ డే జరుపుకోవడం జరిగింది. ఆ రోజు మీ అందరికీ తెలుసు, ఎంతోమంది మహనీయులు రకరకాలుగా కొంతమంది వైలెన్స్తో, కొంతమంది ఈ విధంగా శాంతియుతంగా పోరాటం చేసి మనకి ఈరోజు ఈ యొక్క స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత అదేవిధంగా రాజ్యాంగం ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. కాబట్టి మనం ఎన్నో రాజ్యాంగాలు చూసాం. మన తర్వాత స్వాతంత్రం వచ్చిన బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక కానీ, లేకపోతే పాకిస్తాన్ కానీ, ఆ తర్వాత ఇంకా వేరే కాంటినెంట్స్లో ఉన్న కంట్రీస్ని కూడా చూసాం. అవన్నీ కూడా కుప్పకూలిపోయినాయి. మన రాజ్యాంగం యొక్క గొప్పతనం ఏంటంటే నేటికి కూడా మనం ప్రతి ఒక్క పౌరుడికి అది కింద స్థాయి లేదు, ప్రధానమంత్రి లేదా రాష్ట్రపతికి ఎలా ఉంటుందో సేమ్ కింద పౌరులు కూడా వాళ్ళకి కొన్ని విచక్షణలు ఉంటాయి అంతే అనమాట. వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు. కాబట్టి అందరికి కూడా చట్టం అనేది సమానం అని చెప్పేసి దాంట్లో తీసుకొని వచ్చి ఈరోజు కూడా ఆ రాజ్యాంగం యొక్క విలువని ఈ ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం కూడా మధ్య అనమాట మన భారత రాజ్యాంగం. కాబట్టి అలాంటి గొప్ప రాజ్యాంగాన్ని రూపొందించుకొని ఈనాటికి కూడా మనం ఎలాంటి పొరపక్షాలు లేకుండా, ఎలాంటి సంక్షోభాలు లేకుండా ఇప్పటికి కూడా మనం పరిపాలన చేసుకున్నామంటే ఆ రాజ్యాంగం యొక్క గొప్పతనం. ఆ రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు ఈ రోజు. కాబట్టి ఈ విధంగా మనం జనవరి 26వ తారీఖున ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకుంటాం. కాబట్టి ఈ విధంగా మన బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ నందు ఈరోజు ఈ యొక్క వేడుకలు జరపడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క బుచ్చిరెడ్డిపాలెం యొక్క మనం జనవరి 26 రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. దీనికి ముఖ్య కారణం 1950లో మన రాజ్యాంగం ఈరోజు అమల్లోకి వచ్చిన సందర్భంగా మనము ఒక గణతంత్ర దేశంగా మన భారతదేశం ఏర్పడిన సందర్భంగా రిపబ్లిక్ డే మనం జరుపుకుంటున్నాం. మీరందరూ కూడా మన స్వాతంత్ర సమరయోధులు చేసిన త్యాగాలను, అలాగే వాళ్ళు మనకిచ్చిన ఈ స్వాతంత్రాన్ని, వాళ్ళు చేసిన మంచి పనులను గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా మంచి నడవడికతో ఉండాలని కోరుకుంటున్నాం. Please subscribe SS News AP.